చెప్పండి. సంక్రాంతి అదే సార్. దసరా అంటే అర్థమేంటి సార్? దేవి నవరాత్రి. ఇంకా దసరా అంటే 10 తలకాయలోని చంపిన దినమయ్యా. దశహర పండగలన్నీ చంపినందుకే చేస్తారు. మీకు అర్థమవుతుందా? సంక్రాంతి ఒక్కటే మన పండగ. ఎస్, మనకు కూడా ఉంది హార్వెస్ట్ ఫెస్టివల్. బైబిల్ గ్రంథం చెప్తోంది కోతకాలపు పండగ సంక్రాంతి. సంక్రాంతి అన్ని సంస్కృతుల్లో ఉంది. దీని వెనక ఏ విగ్రహము లేదు, ఏ దహనము లేదు, ఏ రావణాసుడు లేడు, ఏది లేదు. అర్థమవుతుందా? ఇది 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 మనం తెలుసుకోవాలి, తెలుసుకొని చెప్పాలి. నాకు ఒక చిన్న వ్యాపారం ఉంది. అందులో ఒక 50 మంది నాకు ఎంప్లాయీస్ ఉన్నారు. నా ఎంప్లాయీస్లో ఓన్లీ క్రైస్తవులే ఉంటారా? నో, హిందువులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఏ మతం చెందినోళ్ళు ఉన్నారు, మూగోళ్ళు, చెవిటోళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి పెద్దగా రిలీజియన్ పట్ల ఇది ఉండదు. వాళ్ళ కమ్యూనిటీనే వేరు. నేను దీపావళి వస్తుంది. దీపావళి వస్తే చెప్పండి. సంక్రాంతి అదే సార్. దసరా అంటే అర్థమేంటి సార్? దేవి నవరాత్రి. ఇంకా దసరా అంటే 10 తలకాయలోని చంపిన దినమయ్యా.